గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు ద ట్రేడర్. 10 సెప్టెంబర్ నిన్న నిఫ్టీ 104 పాయింట్ పాజిటివ్లో క్లోజ్ అయింది. 120 పాయింట్స్ అరౌండ్లో గ్యాప్ అప్ ఓపెన్ అయినా కానీ 25,000 లెవెల్ అబవ్ వచ్చినా కానీ అక్కడ సస్టైన్ కాలేకపోయింది. మార్కెట్ మొత్తానికి పైకి వెళ్ళడానికి చూస్తుంది, బుల్లిష్గానే ఉంది, కానీ ఏదో శక్తి పైకి వెళ్ళకుండా ఆపడానికి ఇంట్రాడేలో ప్రయత్నం చేస్తుంది. అది ఎఫ్ఐఎస్ యొక్క షార్ట్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కానీ మొత్తానికి ఇంట్రాడేలో పైకి వెళ్ళకుండా చాలా ఫోర్స్ అనేది యూజ్ అవుతుంది. ఇవాళ సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది. ఇవాళ నిఫ్టీ కూడా దాదాపు ఫ్లాట్గానే ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ చూసుకుంటే 25,035 అబవ్ కనుక సస్టైన్ అయితే 25,100 అండ్ 25,150 వరకు 155 వరకు కూడా వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. కింది సైడ్ చూసుకుంటే 24,892 900 బిలో కనుక సస్టైన్ అయితే 24,770 24,720 వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. 25,035 టు 24,900 130 పాయింట్స్ రేంజ్ వస్తుంది. ఇవాళ సెన్సెక్స్ ఎక్స్పైరీ కాబట్టి ఇదే రేంజ్, దాదాపు ఇదే రేంజ్ సెన్సెక్స్లో వస్తుంది. కాబట్టి ఇవాళ ఈ రేంజ్ లోపలనే ఉండడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఈ రేంజ్ ట్రెండ్ కావాలంటే కంపల్సరీ ఈ రేంజ్ బ్రేక్ చేయాలి. ఎప్పటివరకు అయితే ఈ రేంజ్లో ఉంటుందో మార్కెట్ సైడ్ వేస్గానే ఉండడానికి అవకాశం ఉంటుంది. సెన్సెక్స్ లెవెల్స్ కనుక చూసుకుంటే 81,600 అబవ్ 81,800 82,000 వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. డౌన్ సైడ్ చూసుకుంటే 81,240 బిలో 81,000 ఇంకా 80,750 టు 800 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సెన్సెక్స్లో 81,650 టు 81,250 అంటే ఒక 400 పాయింట్స్ రేంజ్ వస్తుంది. ఈ 400 పాయింట్స్ రేంజ్లో ఉన్నంత మటుకు సెన్సెక్స్ సైడ్ వేస్ కానీ ఎక్స్పైర్ కావడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ రేంజ్ బ్రేక్ అయ్యి సస్టైన్ అవుతుందో అక్కడి నుంచి ట్రెండింగ్ కావడానికి అవకాశం ఉన్నది. మార్కెట్ వ్యూ అయితే బుల్లిష్గా ఉంది. హవర్లీలలో మంచి హయ్యర్ హైస్ లోవర్ లోస్ వేసుకుంటూ పైకే వెళ్తుంది. మార్కెట్ ట్రెండ్ తోటి చూసుకుంటే 81,650 అబవ్ ఒక మంచి అప్సైడ్ ట్రెండ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. సేమ్ టైంలో నిఫ్టీ కూడా 25,000 అబవ్ క్రాస్ అవుతుంది కాబట్టి అక్కడి నుంచి ఒక మంచి బులిష్ మూవ్, ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్న షార్ట్ కవరింగ్ మూవ్ అనేది రావడానికి ఎక్కువ అవకాశం ఇవాళ కనిపిస్తుంది. ఎప్పటివరకు అయితే సెన్సెక్స్ 81,650 నిఫ్టీ 25,050 అబవ్ కనుక సస్టైన్ కాదో అప్పటి వరకు బుల్లిష్ మూవ్ కోసం కొంచెం దూరంగా ఉండడం బెటర్. ఈ ఈ లెవెల్స్ అబోనే మంచి మూవ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. మీకు నా వీడియోలో ఇచ్చిన లెవెల్స్ యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.